బ్లెస్సింగ్ ఇచ్చి ఆయన స్వస్థత పడాలి. ఫోన్లే లక్షల కోట్లు దోచుకున్నారు, అవినీతి చేశారు, అప్పులు చేశారు, క్షమించేద్దామని వెళ్ళా. చాలా గౌరవంగా కేసీఆర్ కేటీఆర్ గారు రిసీవ్ చేసుకున్నారు. అయినప్పటికీ ఈయన మంచి మనసుతో మరుసటి రోజు పిలిచి ఇంటికి ప్రెస్కి మేము ఇన్ఫార్మ్ చేయాలి, ఆయన ఇన్ఫార్మ్ చేయాలి, నేను మరలా పిలిచారు సెక్రటరేట్కి. ఓపెన్గా జనవరి 29ని మరలా పిలిచారు. నిన్న అసెంబ్లీకి ఎందుకు తమ్ముడు, నేను వస్తే బాగోదు, కాంట్రవర్సీ అవుద్దంటే, లేదండి మీరు వస్తేనే శాంతి. అక్కడ ముఖ్యమంత్రులు ఎవరు, ఆయన లోపల ఛాంబర్లో ఉంటున్న బట్టి గారు, ఈ మంత్రులందరూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎవరో సుధాకర్ రెడ్డి, కోమటిరెడ్డి, అందరినీ మీరు బ్లెస్సింగ్ ఇవ్వండి, అన్ని పార్టీలకి బ్లెస్సింగ్ ఇవ్వండి, సమిట్ పెట్టండి, అప్పులు తీర్చే సత్తా మీకుంది. 92 నుంచి మిమ్మల్ని చూస్తున్నా. ఆయన చిన్ననాటి వయసులో కాలేజీలో ఉన్నప్పటి నుండి నా శాంతి సభలు, నా సమిట్లు చూస్తున్నారు. అందుకనే 16 ముఖ్యమంత్రుల్లో ద బెస్ట్ సీఎం 2 నెలల్లో. డబ్బులు లేవు తెలంగాణలో, 7 లక్షల కోట్ల అప్పు. నేను హోప్ ఇచ్చా, తమ్ముడు అప్పులు తీర్చేద్దాం. చూడండి ఇప్పుడు మీరు ఆ సమిట్ ద్వారా ఇప్పటికే ఏ సమిట్లు లేకుంటే 700 కంపెనీలు తీసుకొచ్చా. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే, అందరూ చంద్రబాబు నాయుడికి క్రెడిట్ ఇస్తారు. నాకు అదే బాధగా ఉంది. బాబు చంద్రబాబు నాయుడు గారు మీరు బ్రతుకుంటుండగా ఒకసారి లైవ్లో చెప్పేసండి. నాతో సీక్రెట్గా 22 సార్లు చెప్పింది, కేఏ పాల్ గారే నన్ను బిల్ గేట్స్కి పరిచయం చేశారని అందరికీ చెప్పారు, బిల్ క్లింటన్ను పరిచయం చేశారని మీరు అందరికీ చెప్పారు. కానీ ఈ జనరేషన్కి తెలియదు కదా. 81 నుండి 95ని ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. అది కూడా యనమల రామకృష్ణ గారు బ్రతుకున్నారు. ఎవరు సపోర్ట్తో ఆయన ముఖ్యమంత్రి అయ్యారో ఆయన చెప్తారు. బాలయ్య గారు, ఎర్రమనాయుడు గారు లేకపోయినా. నాకు కులాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. మరి ఇప్పుడెందుకు ప్రజాశాంతి పార్టీ పెట్టాం? ఒకటే ఆన్సర్ దానికి, వీళ్ళందరూ మోదీకి తొత్తులైపోయారు. అందుకనే నేను సిద్ధం అని ముఖ్యమంత్రి గారు అంటే నేను సిద్ధమే అని పవన్ కళ్యాణ్ తమ్ముడు అంటే, చంద్రబాబు నాయుడు గారిది ఏదో స్లోగన్ ఉంది, మేము సంసిద్ధం అంటే మేము ఎప్పుడో అమ్మేసాం అంతానా? మేము ఎప్పుడో రెడీ అయిపోయాం. నేను ఒకటే మాట అడుగుతున్నాను ఈ ముగ్గురిని, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని తమ్ముడిని, దేనికి మీరు సిద్ధం? ఇప్పటికీ 10 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఒక పర్సన్కి ఇండియాలో ₹1 కోటి అప్పు అయిపోయింది. అంటే 5 కోట్లు జనాభా ఉంటే మన రాష్ట్రంలో మోదీ గారు చేసిన అప్పు, చంద్రబాబు నాయుడు గారు చేసిన 5 లక్షల కోట్ల అప్పు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 లక్షల కోట్ల అప్పు, వడ్డీ కట్టలేని పరిస్థితి. ఆలోచించండి, నేను బ్రతుకుంటుండగా ఆలోచించండి. ఇదే లాస్ట్ ఎలక్షన్, నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. నా మీద దాడి చేయించారు కేసీఆర్ కేటీఆర్ మే 2, 2021. ఆ రోజే చెప్పించా, నువ్వు చిత్తుగా వాడకపోతే నేను కేఏ పాల్ కాదని. ఎందుకు కొట్టించడం దేనికి? నేనేమన్నాను? వారిని తిట్టానా? అన్పార్లమెంటరీ వర్డ్స్ అందరిలా మాట్లాడానా? అప్పు చేయకండి, అభివృద్ధి చేద్దాం, సమిట్లు పెడదాం అన్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ సమిట్ పెట్టడానికి ఎన్నోసార్లు మాట్లాడారు, ఎన్నోసార్లు కలిశారు. ఆయన మీద ఒత్తిడి వస్తున్నప్పటికీ రాష్ట్రాన్ని, దేశాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ పాలుగారు ద్వారా ఇన్ని వందల మంది బిలియనీర్లు, మిలియనీర్లు వచ్చారు, మరలా వస్తారు. తెలంగాణ అప్పు తీరుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టలేదు? ఈరోజు అనౌన్స్ చేయమనండి జగన్మోహన్ రెడ్డి గారికి 1% చిత్తశుద్ధి ఉంటే సమిట్ ఇక్కడ కూడా పెడదామని. అక్టోబర్ 2 అక్కడ పెడదాం, అక్టోబర్ 1 విశాఖపట్నంలో పెడదాం. నేను మద్దతు ఇస్తాను. గత 3 సంవత్సరాలుగా అర్థం చేసుకోండి. 1 10 లక్షల కోట్లు అప్పు తీర్చడానికి వీళ్ళు చేసిన అప్పు, 2 కోటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి, 3 అప్పు